అంటే ఫ్లిప్కార్ట్లో కొన్నాం కదా. ఇప్పుడు టీ షర్ట్ అన్నా చూడు, నేను దానికి నవ్వుతున్నా. షర్ట్ అంటే టీ షర్ట్ రా, అంటే టీ షర్ట్ బాగాలేదు, టీ షర్ట్లా లేదా ఇది. మరి షర్ట్ అని ఎందుకు అన్నావు? ఏదో బై మిస్టేక్ అప్పుడప్పుడు తప్పులు అయిపోతాను అనకూడదు. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది మనం వీడియో తీసి. చాలామంది అనుకుంటారు వీడియో తీయట్లేదు ఏంటి అని చెప్పేసి. దీన్ని తాగడ పెట్టేస్తాం డబ్బులు లేక, అంటే డబ్బులు తక్కువై కొంచెం ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాం అన్నమాట. మహేష్ బాబు కూడా ఎన్ని రీల్లో తీస్తున్నాడు, ఎన్ని దేశాల్లో తీస్తున్నాడు సినిమా. ఇప్పుడు ఎవరితో తీస్తున్నాడన్నా ఎవర్రా? మహేష్ బాబు 120 దేశాలు ఎంత అంట. ఓకే, అదే ఎవరితో తీస్తున్నాడు అన్న ఒక సినిమా. నరేంద్ర మోడీతో తీస్తున్నాడు సినిమా. ఓకే, గుండెడు ఉంది కదన్నా. ఫుల్గా ఉంటే సౌండ్ రాలరా? సౌండ్ రాదా? ఇక్కడ కొనుక్కొని అనుకో, ఇక్కడ కొందనుకో, మిగతా కొట్టించే మీద డబ్బులు కొట్టిస్తాం. బీచ్ తీసుకెళ్ళమన్నా. బీచ్ కాదు అది ఏంటిది బీచ్? దుమ్ములపేట. దుమ్ములపేట? అరే ఎక్కడ మీది దుమ్ములపేటలో? దుమ్ములపేట మాది ఊరే. మురడం దుమ్ములపేట వెళ్తున్నా. అరే ఎంత దారుణంగా ఉన్నారా? సర్లే, మన మెయిన్ మ్యాటర్లోకి వస్తే మన బండి రివ్యూ అనమాట. దీని కొని నేను ఇప్పటికీ సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నర అవునే సరే నేను పడే కష్టాలు అన్నీ కాదు దీనికి. దీని ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంట్రా, బండి స్టార్ట్ చేస్తా కదా, ఈ మధ్యలో కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఇది ఒకటి అనమాట. నోటన్నాను కదా, మరి దీన్ని ఏమన్నా చెప్పు. అంటే దీనికి కూడా అర్థమవుతుంది, కెమెరా ఎప్పుడైనా ఆన్ చేస్తే నేను స్టెబుల్గా ఉండాలి, బాగుండాలి అని చెప్పేసి. ఈ టైంలో మాత్రం ఇది ఎందుకు ఇలా అవ్వట్లేదు? సౌండ్ వస్తుంది. అది దాని గుండెకి అనమాట. దాని గుండెకి చెప్పడప్పుడు అది అలాగ వస్తుంటుంది. పోద్దేమో. ఇప్పుడు రావట్లేదు సౌండ్ నార్మల్ అయితే. సరే, ఫస్ట్ ప్రాబ్లం ఇలాగ అంత గాల్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి. సెకండ్ ప్రాబ్లం అయితే కొన్న 1 ఇయర్లో దీనికి వచ్చిన మేజర్ ప్రాబ్లమ్స్ అనుకుంటే ఇది సస్పెన్షన్ అయితే పోయింది మొత్తానికి. తర్వాత రెండోది అది నా సైడ్ నుంచే కాదు, కంపెనీ సైడ్ నుంచి కూడా వచ్చింది. అది ఫోర్క్ ఏంటంటే గోతులు ఎప్పుడు పడినా సరే ఒక ట్యాప్ అండ్ నాయిస్ సౌండ్ అయితే వస్తూ ఉండేది. దాన్ని అయితే షోరూమ్కి లేదన్నా సరే ఒక 7-8 సార్లు పట్టుకెళ్ళామా. ఇప్పుడు పట్టుకెళ్ళినా సరే చేసేస్తామని చెప్పి పట్టుకెళ్ళిపోండి చెప్పి చెప్పేవారు. కానీ ఏంటంటే అది ఇప్పటికీ సౌండ్ అలాగే వస్తూ ఉంటుంది. చైన్ అరిగిపోయిందని అనుకో, అది అందరికీ ఉండేదే. ఎవడు తోలే దాన్ని బట్టి ఆడుకుంటుంది ఆ చైన్ అరిగిపోవడం అనేది. అంతే, 1 ఇయర్కి మనం దీనికి ఏం మార్చలేదు. జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ మార్చుకున్నాం. తర్వాత ఈ ఫ్రంట్ చైన్ పాకెట్స్ది రౌండ్ రింగ్ అదొకటి మార్చుకున్నాం అంతే. దీనికి మళ్ళీ ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టరు ఎలాగో కామన్ అయ్యే మేజర్ ప్రాబ్లమ్స్ అవన్నీ మార్చుకోవాల్సినవి. కాకపోతే మెయిన్ దీనికి వచ్చిన వర్స్ట్ థింగ్ ఏంటంటే మైలేజ్ రా. కంపెనీ వాడు ఇచ్చింది దీనికి 36, ఇది నాకు ఇస్తుంది 25 నుంచి 30 లోపల కదా, అంతేనా? ఆ లోపలకి ఇస్తుంది మనకి 25 నుంచి 30 లోపల. వర్స్ట్ అంటే వర్స్ట్ మైలేజ్ ఇది. దీనికన్నా క్లాసిక్ కొనుక్కోవడం బెటర్ ఏమో. అది కూడా సేమ్ అంటావా? మనకి అలాగ అనిపిస్తుందా?